గురువు గారు ఈ రోజున మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మావిగన్ జనాలందరికీ నచ్చింది. మావిగన్ నచ్చినోడు నాకు ఓటేస్తారు, అమరావతి అనేవాళ్ళు చంద్రబాబు ఓటేస్తారు తేల్చేశాడు ఆయన. ఎక్కడో తిరణాలకు వెళ్తానంట, ఎక్కడుంది ఎక్కడుంది సరిపోయిందంట, సినిమా చూడలేదంట. ఈ 5 ఏళ్ల పాలనలో ఆయన కరెక్ట్ గా చేసింది ఏముంది? దేశంలో ఉంటావో, రాష్ట్రంలో ఉంటావో, ఇతర రాష్ట్రంలో ఉంటావో చెప్తే చక్కగా నేను అక్కడ మీ ప్రభుత్వ హాస్పిటల్ మందులు పంపిస్తా. ఆంధ్ర రాష్ట్రం మందులు ఆంధ్రప్రదేశ్ లోనే ఆయన చేస్తాం. కడపలో ఉండడం కూడా దానిగా వెళ్ళిపోమని బెంగళూరు కర్ణాటక వెళ్ళిపోయి. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇతర దేశాల పిచ్చి మందులు వాడుతున్నట్టున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంచి మందులు ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిన వాళ్ళకి, పిచ్చెక్కిన వాళ్ళకి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళకి, పూటకో మాట, రోజుకో మాట, గంటకో మాట, మాట తప్పి మడమ తిప్పే వాళ్ళకి, పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్లో మంచి మంచి మందులు ఇస్తా ఉన్నారు. మీ ఇంటి అడ్రస్ చెప్పు. నువ్వే అంటే ఏ వారాన్ని ఎక్కడ ఉంటావో తెలియదు కదా. ఒక వారంలో ఇతర దేశాల్లో ఉంటావు, ఒక వారంలో తాడేపల్లి కొంపలో ఉంటావు, ఒక వారంలో హైదరాబాద్ లో ఉంటావు, ఒక వారం బెంగళూరులో ఉంటావు. ఎక్కడ ఉంటావో నీకు స్థిమితం లేదు కదా. నీ మాట ఎలాగైతే స్థిమితం లేకుండా ఉంటుందో నువ్వు అట్లాగే ఊర్లూరు పట్టుకొని తిరుగుతూ ఉంటావు. ఈ రోజు మాట్లాడిన మాట రేపు మాట్లాడవు, ఇవాళ చెప్పిన మాట రేపు చెప్పు. అంటే నీకు గుర్తుండదో, బహుశా అప్పటికప్పుడు ఏం మాట్లాడాలి కదా మాట్లాడాలనుకుంటావో ఏమో మరి మనకు తెలియదు. కానీ అలాగే నువ్వు ఊర్లూరు తిరుగుతూ ఉంటావు, మాటలు మార్చిన రీతిలో ఊర్లు మారుస్తూ ఉంటావు. కాబట్టి నువ్వు పలానా రోజు పలానా ఏరియాలో ఉంటానని చెప్తే, పలానా నువ్వు దేశంలో ఉంటావో, రాష్ట్రంలో ఉంటావో, ఇతర రాష్ట్రంలో ఉంటావో చెప్తే చక్కగా నేను అక్కడ నీకు నా గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ మందులు పంపిస్తా. ఆంధ్ర రాష్ట్రం మందులు అవి చక్కగా పనిచేస్తాయి. నువ్వు చక్కగా మావిగన్ అయితే మావిగన్ పూర్తిగా మాట్లాడతావు, లేకపోతే అమరావతి అంటే అమరావతి మాట్లాడతావు, లేకపోతే 3 రాజధానులు అంటావు. ఏంటి జగన్మోహన్ రెడ్డి అసలు ఏమనుకుంటా ఉన్నావు? ఆనాడు అధికారంలోకి రావడం కోసం అమరావతిని రాజధాని చేస్తాను, అమరావతిని రాజధాని చేస్తాను, అమరావతి రైతులకి పట్టం కట్టిస్తాను, అమరావతి రైతులు నెత్తిన పెట్టుకుంటాను, అమరావతి రైతులకి ఆరదులు పడతాను, అమరావతి రైతులు తీర్చిదిద్దుతాను, భావితరాల భవిష్యత్తు బిడ్డల్ని ఎక్కడికో ఉంచుతాను, మీ జీవితాలు మారిపోతాయి, మీకు వేల కోట్లు వచ్చి మీ ఇంట్లో పడిపోతాయి అని చెప్పిన మాటలకి నిన్ను నమ్మి ఓట్లేశారు. నువ్వు గెలిచావు. గెలిచిన తర్వాత ఏం చేసావు? 3 రాజధానులు అన్నావు. 3 రాజధానులు అని చెప్పి కనీసం ఒక రాజధాని పూర్తి చేసావు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు ఉన్నావు కదా, కొన్ని లక్షల కోట్లు అప్పు చేసావు ఆంధ్ర రాష్ట్రం. మరి దేనికి చేసావో తెలియదు, ఏం ఉద్ధరించావో తెలియదు, ఏం ఒరగబొచ్చావో తెలియదు, ఏమి బట్టగట్టావో కూడా తెలియదు ఆంధ్ర రాష్ట్రంలో. కానీ కోట్ల రూపాయలు అప్పులు చేసావు నీ స్కాములకి, నీ భూ కబ్జాలకి, నీ తిరగడానికి, నీ విలాసాలకి. ఏంటి నీ పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళడానికి 10-12 కిలోమీటర్ హెలికాప్టర్లు వెళ్ళడానికి అంత ప్రజల సొమ్మే వాడు. ఇతర దేశాలకు వెళ్ళడానికి ఫ్లైట్లు, నీ లగ్జరీ లైఫ్ లో అనుభవించడానికి కూడా మా ప్రజల సొమ్మునే, మా సొమ్మునే వాడు. కాబట్టి నువ్వు 3 ముక్కలు ఆటాడావు, కనీసం ఒక రాజధాని కూడా కట్టలేకపోయి ఈ రోజు మావిగన్ అంటావు. నిన్ను ఏమి నమ్మాలి జగన్మోహన్ రెడ్డి? అసలు 5 సంవత్సరాలు నువ్వు ఏదో ఉద్ధరిస్తావు, అమరావతిని రాజధాని చేస్తావని నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు అమరావతి రాజధాని వద్దు, అది వేశ్యల రాజధాని, అది శవాల రాజధాని, అది శ్మశాన వాటిక, అసలు అక్కడ భూములు లేవు, భూములు సరిపో. నిన్ను నమ్మి ఎవరైనా ఒక అరెకరం భూమి ఇస్తారా జగన్మోహన్ రెడ్డి? అరెకరం వద్దు, 1 సెంట్ తీసుకురా జగన్మోహన్ రెడ్డి. నేను రాజధాని కడతా అన్నాను. ఇప్పుడు నువ్వేదైతే మావిగన్ అన్నావో అదే మావిగన్ లో ఆ మావిగన్ మూడు పేర్లు చెప్తున్నావు కదా, ఆ 3 పేర్లు ఎక్కడన్నా 1 సెంటు భూమి రైతుల దగ్గర నుంచి తీసుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటాడు. చెప్తా కదండి, పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళింది, పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. అతను ఏం మాట్లాడతానో అతనికే తెలియట్లేదు. అదేనండి, 3 రాజధాని అన్నాడు, 3 రాజధాని చేయలేదు. మళ్ళీ మావిగాన్ అన్నాడు. అమరావతి ఆ మావిగాన్ లోదేగా, ఆ సిఆర్డీలో అది కూడా. మళ్ళీ మావిగాన్ అంటే మాట అది రాంగ్ గా, తప్పు కదా. మరి నేను వాళ్ళు అక్కడికి వెళ్ళి అటాక్ చేయాలి, వాళ్ళు వెళ్తాం కూడా తప్పే కదా. నిన్న ఏ పార్టీ అయినా మనం, ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడ్డారు ఎవరు, అమరావతి ప్రజలు. దాన్ని వాళ్ళ మీద వెళ్తాం అటాక్, రౌడీలు తీసుకెళ్తాం తప్పు కదా. అంటే ఏంటి ఆయన ఉద్దేశం? అంటే ఎక్కడ కూడా శాంతి ఉండకూడదని, లేకపోతే లాండ్ ఆర్డర్? ఓటర్లు కూడా డబ్బులకు అలవాటు పడిపోయారు, వాళ్ళు కూడా డబ్బులకి ఎత్తం అలవాటు పడిపోయారు. అయితే ప్రస్తుతం ప్లస్ చంద్రబాబు గారికి ఉంది. ఎలా ఉంది సార్ ఈ 2 ఏళ్ల పరిపాలన? ఎలా ఉంది? పర్వాలేదండి, పర్వాలేదు. మార్పు వచ్చింది. స్కూల్స్ కూడా బాగానే డెవలప్ అయినాయి. మరి ప్రైవేట్ స్కూల్లో కూడా, గవర్నమెంట్ స్కూల్లో కూడా సీట్లు దొరకలేదు ఇవాళ. చాలా బాగా యూత్ కి అనేది ఇప్పుడు బెంగళూరు గాని హైదరాబాద్ గాని వెళ్లాల్సిన అవసరం లేదు. విశాఖపట్నంలో రావడం వల్ల ఈ ఉపాధి అవకాశాలు అనేవి ఇక్కడే దొరుకుతున్నాయి. వలసవాదం అనేది బాగా తగ్గుతుంది. తగ్గడం పెట్టి ఉద్యోగ అవకాశాలు పెరిగితే ప్రజల జీవనోపాధి బాగా పెరుగుతుంది. మెయిన్ గా యూత్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. ఆంధ్రాకి రావడం వల్ల కంపెనీలు అనేది ఆ ప్రాంత అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. ఇప్పుడు విశాఖపట్నం భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి జరిగింది. దాని ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగితే దాని చుట్టూ
పరిసర ప్రాంతాలు కూడా బాగా అభివృద్ధి చెందాయి. గూగుల్ డేటా సెంటర్ రావడం బట్టి ఉత్తరాంధ్ర కూడా బాగా అభివృద్ధి చెంది ప్రజల యొక్క జీవన ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ అనేది హబ్ గా మారబోతుంది. బాగా ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా డెవలప్మెంట్ అనేది చాలా చాలా బాగుంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే, కూటమి ప్రభుత్వం అయితే చాలా బాగా దీన్ని స్పందిస్తూ ముందుకు బాగా తీసుకెళ్తుంది. చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మాది విజయనగరం జిల్లా, భోగాపురం దగ్గర ఎయిర్పోర్ట్ వస్తుందంటే చాలా మందికి ఉపాధి కలుగుద్ది. దాని వలన ఇంకా అక్కడ ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. దానితో ల్యాండ్ రేట్లు కూడా బాగా పెరుగుతాయి. అందుకు మాకు హ్యాపీ అనిపిస్తుంది. నెక్స్ట్ నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ అయ్యాక మాకు ఇక్కడ కూడా ఐటీ హబ్ లోని చాలా కంపెనీలు కొత్తగా వస్తున్నాయండి. ఇంతకు ముందున్న దీనివల్ల కాల్ సెంటర్లు తప్పించి నార్మల్ ఏమి ఉండేవి కాదు అన్నమాట. ఇప్పుడు ఆయన వచ్చేసరికి ఆయనకున్న వాగ్దాటితోని చాలా కంపెనీలతోని చాలా మొన్నటి కూడా చూసాము. గూగుల్ ఇవన్నీ కూడాను మంచి మంచి కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ప్రాబ్లం లేదండి. ఇంతకు ముందు చూసేటప్పుడు మనం ఎక్కడ కూడా మాక్సిమం గుంటలు లేవు, ఇది లేదు, అంతా బాగానే ఉంది. ప్లస్ మంచినీటి సదుపాయం కూడా చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ కూడా కొరత వచ్చినా కూడా ఖచ్చితంగా మనకి దాన్ని సాల్వ్ చేసేవాళ్ళు కూడా. సో బాగుందండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నెక్స్ట్ ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు అమరావతి వైజాగ్ అని ఇది ఉంది. వీళ్ళకి ఒక విజనరీ ఉంది, ఒక దీనిగా వాగ్దాట్ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి విజనరీతోని, లోకేష్ గారి నాయకత్వంలోని మనకి అమరావతి రాజధాని అనేసి తేలిపోయింది. సో ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు. అది చట్ట పద్ధతి అయిపోయిన తర్వాత మావిగన్నే ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఈ పిచ్చోడికి రాత్రులు పగట కళ్ళకి అంటూ ఉంటాడు, రాత్రులు పండుకొని పగట కళ్ళకి అంటూ ఉంటాడు. మావిగన్నే ఏంటి అసలు నాకు అర్థం కాదు. దానికి అర్థమయ్యేది ఏదైనా ఉందా? ఆంధ్రప్రదేశ్ అలా ఉండాలి కానీ మావి గన్ను ఏంటి? గన్ను ఓ మామిడికాయ ఏంటిది? గన్ను మామిడికాయ మళ్ళా అంటాడు. రైల్వే జోన్ అంటాడు, ఎక్కడ బందర్ అంటాడు, విజయవాడ అంటాడు, గుంటూరు అంటాడు. పిచ్చి పెట్టి మాటలు కాకపోతే అవి ఉన్నాయిలే అంటే అభివృద్ధి వద్దా? ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు పిచ్చి బట్టలతో ఉంటాం, బయటకి ఏదైనా ఫంక్షన్కి వెళ్తాము, వెళ్ళినప్పుడు ఏ కట్టుకెళ్తాం? మంచి బట్టలు కట్టుకెళ్తావా, చినిపోయిన కోట్లు వేసుకెళ్తావా? ఆ పిచ్చోడు ఉన్నాయిలే అంటాడు. ఈయన ఉన్నాడు పులివెందల్లో, ఒకప్పుడు బుడ్డోడుగా తిరిగి ఉంటాడు పులివెందల్లో. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ చేశాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చేశాడు. ఆ స్థాయినన్నా కాపాడుకోమను. 5 ఏళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి చేశావు కదా జగన్ బాబు. అయ్యి ఉట్టిదేనండి. 3 చెప్తున్నాడు, బందర ఒకటి, విజయవాడ ఒకటి, గుంటూరు ఒకటి చెప్తున్నాడు. ఎక్కడోడు తిరణాలకు వెళ్తానంట, ఎక్కడో దిగటం చూసి సరిపోయిందంట, తిరణాలు చూడలేదంట. ఈ 5 ఏళ్ల పాలనలో ఆయన కరెక్ట్ గా చేసింది ఏముంది? చేసుంటే అనుభవం వచ్చేది. ఆయన 5 ఏళ్ల పాలన ప్రజల గురించి చేసుంటే అనుభవం వచ్చేది. అప్పుడు ఏం మాట్లాడితే బాగుందని అనుకునేవాడు. ఆయన ఏం చేయలేదుగా. ఆ సిచ్చులు బట్టలను నొక్కుతూ కూర్చున్నాడు అంతే. ఆయన చేసింది ఏం అభివృద్ధి చేశాడు? ఎక్కడ ఒక గమల సిమెంట్ వేసాడు, ఎక్కడ శంకుస్థాపన చేశాడు? ఏం చేశాడు ఆయన అల్లా చంద్రబాబుని జైలుకి ఎట్ట పంపుదామని 5 ఏళ్ళు నిద్రపోయాడు, పంపించాడు. 53 రోజులు చేయించాడు, అయిపోయింది. ఆయన బాగా ఆయనకి పిచ్చి బట్టి రాత్రులు నిద్రపట్టట్లా. వీళ్ళ పాలన చూసి భయం వేసి రేపు ఎలాగ రామని ఆయనకి తెలుసు. 2029లో ఓడిపోతాను, ఈ 11 కూడా ఉంటాయో ఉండవని తెలుసు ఆయనకి. ఆయన వెనకాల జనం వచ్చేస్తుంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే ప్రజల్లో మార్పు వచ్చేసింది, చంద్రబాబు అంటే అసహ్యం పుట్టేసింది, నేనంటే పవర్ఫుల్ అయిపోయాను అని అనుకుంటున్నాడు. పెచ్చోడు ఏమీ లేదు, ఆయనకి చెప్పడమే రాట్లా. మావి గన్ను ఏంటి అసలు మామిడికాయ ఏంటి, గన్ను ఏంటి? అది రవితేజ గారి సినిమాలో ఏదో మేకు, ఒక మామిడికాయ, ఇంకోటి ఏదో ఉందండి 50 రూపాయల. ఆ మాటలు మాట్లాడతావేంటి? కుర్చీ మాటలు. నువ్వు 5 ఏళ్ల ముఖ్యమంత్రి చేసినట్టు ఎంత అనుభవంగా చెప్పాలి. టీఎన్జేయ రాష్ట్ర ముఖ్యమంత్రి చేశాడు, చదువు లేదు ఆయనకి. టీఎన్జేయ పేరు పెట్టుకోండి కరెక్ట్ గా. టీఎన్జేయ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు. ఆయనకున్న చదువు లేని ఆయన చేశాడు, ఈ రాష్ట్రాన్ని పాలించారు చక్కగా. అటువంటి పాలన కూడా నీకు రాలేదంటే ఏం చెప్తాము? 5 ఏళ్ల ముఖ్యమంత్రి చేశావు, 5 ఏళ్లలో నీకు ఎంత అనుభవం వచ్చి ఉండాలి. పోలీస్ శాఖను దగ్గర పెట్టుకోవచ్చు, అలాగే శాఖలన్నీ దగ్గర పెట్టుకోవచ్చు. శుభ్రంగా చూడాల్సినట్టు నువ్వేగా. హెడ్ మాస్టర్ అంటే ఎవరు? స్కూల్కి హెడ్ మాస్టర్ ఇంపార్టెంట్. నువ్వు హెడ్ మాస్టర్ లాంటోడు. ఏం తెలుసుకున్నావు? మావి గన్ను అంటావు, బాణం అంటావు, అదేదో ముళ్ళు అంటావు, కిరీటకం అంటావు. ఏం పిచ్చి మాటలు. జగన్ గారు ఎవరో తెలియదు. ఆయన బెంగళూరులో కాబట్టి అమెరికాలో చదువుకున్నాడు. ఇవన్నీ ఎవరు ఏమీ చేయరు. జగన్మోహన్ రెడ్డికి అసలు ఓట్లు వేయరు. అన్ని రకాల నానా ఇబ్బందులు పెట్టాడంటే ఆ రాజధాని అన్నాడు, ఆడు భూమి అన్నాడు, భూజానం అన్నాడు. ఆడు పెట్టిందని నువ్వు బాగు చేయాలి కానీ నువ్వు చెడదొప్పి ఎవడేస్తాడు నీకు? అంతేగా. నువ్వు ఎవడు అసలు ఏది ఏమైనా కానీ ఒక రాజధాని కాదు, అమరావతి కాదు, విజయవాడే కాదు, ఆంధ్రప్రదేశ్ లోనే ఆయన చేస్తాం. కడపలో ఉండడం కూడా దానిగా ఎదుపమ్మని బెంగళూరు కర్ణాటక వెళ్ళిపోయింది. ఆయన్ని అక్కడే బతకమని ఇక్కడే శుభ్రంగా అలంది హాయిగా బతకమని. ఈ జగన్ ఎవరికి తెలియదు. ఆయన ఎవరండి?
నమ్ముతారండి ఇక్కడ ఇక నమ్మరంటారా జనాలు? పొరపాటులో మాట్లాడే పని లేదు, ఎవరు నాకు లేదు, ఎవడేడు ఓట్లు నేనేటింగ్ కాదు, ఆ. నాకన్నా వదిలేడు. ఎవరు వేయరు ఆంధ్రప్రదేశ్లో ఒక్క రోడ్డు కొనుక్కోలు లేకుండా చేశాడా? లేదు. ఏమీ లేదు. ఇసుక ఉన్నాడు, ఆడు కమ్మారు అన్నాడు, అపార్ట్మెంట్లు అన్నాడు, ఒక పొలాన్ని దృష్టిలో పెట్టి నాశనం చేశాడు. చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా చక్కగా ఉంది, అమరావతి చేస్తాడు, ఇంకా పెన్షన్ 3000 చేశాడు, ఇంకా మరికొన్ని పథకాలు ఇస్తాడు, ఇంకా బాగానే ఉంది పరిపాలన. మరి మళ్ళీ జగన్ నమ్ముతారా? ఆయన మాటలు నమ్ముతారంటావా? నమ్ముతారు, ఇంకా నాకే పని లేదు. ఆ. మరి మావిగన్ అంటున్నాడుగా. కన్ను పట్టుకోవడమే. అంతే అంతే తప్ప ఆయన మాటల్లో కనీసం ఒక నమ్మకం. పోయినసారి 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. రేపు ఇంకేమైనా అంటాడేమైనా ఆలోచన ఉందంటావా? మరి ఇంకేముంటది, ఇంకేముండదు. పిల్లలకే వైశాఖ అన్నాడు, కర్నూలు అన్నాడు, అవును అవును. ఈ రకంగా ఆ. ఇంకోసారి ఓటేస్తారా ఆయన నమ్మి? ఎందుకంటే నమ్మకం ఉంటే కదా, నమ్మకం లేదు ఇంకేం వేస్తాం. ఇప్పుడు పరిపాలన అయితే బాగానే ఉందా? ఇప్పుడు చాలా చక్కగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మట్టే పరిపాలన చేశారు. ఏం బాగుపడింది చెప్పండి? కూటమి ప్రభుత్వం వచ్చాకే బాగుపడింది. అందుకే జరిగింది ఏం లేదు కదా. అన్ని సరుకుల రేటు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి. ఈ పెరిగిందా అంటే పెరిగింది, దానికి తగ్గట్టు పెంచారో సర్దుబాటు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. గ్యాస్ బండ్ రేటు పెరిగి మళ్ళీ తగ్గించారు. అలాగే ఏదైనా అవకాశం కానీ చేశారు, కానీ అన్యాయంగా అయితే ఏం చేయలేదు. ఇప్పుడు మనకంటూ ఒక క్యాపిటల్ ఉండాలి, దానికి ఒక చట్టబద్ధత చేస్తున్నాం. అమరావతి లేకపోతే మన దేశానికి ఏ క్యాపిటల్ అని చెప్తాం, మన రాష్ట్రానికి ఏదని చెప్తాం తెలియదు. మరి అమరావతి కావాలా క్యాపిటల్ మావిగన్ కావాలంటే మీరేమని చెప్తారు? నేను అమరావతి కావాలని చెప్తాను. ఎందుకని? మరి దీనికి క్యాపిటల్ కావాలి, బాగుపడేది కావాలి, కానీ బాగులేందుకు మాకు అవసరం లేదు కదా. బాగున్నదే కావాలి. నేను కూటమి ప్రభుత్వానికే ఓటేస్తాను. అంటే చివరిగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడేమో మావిగన్ అంటున్నాడు. ఆయన మాట నమ్మచ్చంటారా? నమ్మకం ఆ. మాకైతే నమ్మకం లేదు.